శరీరానుసారంగా మనం ప్రవర్తించినట్లయితే మనం చస్తాం. కాబట్టి ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి ఇక నేను జయించేశాను, నేను ఆల్రెడీ గెలిచాను, నేను ఈ పందెములో పోరాడేసి విజయాన్ని సాధించేశాను అనడానికి వీల్లేదు. అందుకని ఫిలిప్పీయుల పత్రికలు చెప్తారన్నమాట, నేను సాధించేశాను, నేను ఇంకా గెలిచాను, ఈ పరుగు పందెంలో విజయాన్ని సాధించాను అనడానికి లేదు. మన జీవిత పోరాటంలో అంతం వరకు మనం పోరాడుతూ ఉండాలి. మన దేహ విషయంలో మనం అలసిపోకూడదు. ఒక క్షణం మనం తీరిగ్గా ఉండడానికి లేదనమాట. ఎందుకంటే ఇది ఆత్మీయ పోరాటం. నువ్వు కాసేపు రెస్ట్ తీసుకుంటా ఉన్నావు అనుకో, ఆధ్యాత్మిక జీవితంలో పడిపోతావు. రెస్ట్ తీసుకోవడం అంటే ఏంటంటే, చాలేరా, చాలా సంవత్సరం నుంచి ప్రార్థన చేస్తున్నా, దేవుడు నాకేమి ఇచ్చాడు, దేవుడు నా జీవితంలో ఏం మేలు చేశాడు అని చెప్పి కొన్నిసార్లు మనం స్టాప్ అయిపోతూ ఉంటాం అనమాట. అప్పుడే సాతాను కూడా వస్తాడు, అప్పుడే వాడు వచ్చి మనల్ని పడవేస్తాడనమాట. కాబట్టి ఈ ఆధ్యాత్మిక పోరాటంలో మనం మంచి పోరాటాన్ని పోరాడాలి. ఈ ఆధ్యాత్మిక పోరాటంలో గురి వద్దకు మనం పోరాడాలి, గురి వద్దకు మనం పరిగెత్తాలంటున్నాడు. అందుకని అపోస్తులు పౌలు గారు తిమోతికి రాసిన 1 తిమోతి 6వ అధ్యాయము 12వ వచనము పౌలు గారు మరి తిమోతి గారికి చెప్తున్నారు. తిమోతి గారికి ఏమైనా కరువా? తిమోతి రక్షింపబడ్డాడు, సిలువ వద్దకు వచ్చాడు, రక్షణ పొందుకున్నాడు, ఇంకేంటి పోరాటం? అయిపోయిందిగా కదా. చాలామంది ఏంటంటే హైపర్ బోధలో హైపర్ కృపను రేపు పాపాలు కూడా క్షమించేశాడు, ఈరోజు మన ఇష్టమేగా, రేపు పాపాలు కూడా క్షమించాడు కాబట్టి ఈరోజు నా శరీరానుసారంగా ఉంటానంటే ఇంకా అపోస్తులు పౌలు గారు తిమోతి గారికి ఎందుకు చెప్తున్నాడు? అయ్యా, విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. తిమోతి, నిత్య జీవాన్ని చేపట్టాలి. నిత్య జీవాన్ని పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? మంచి పోరాటం పోరాడాలా. మంచి పోరాటము పోరాడితేనే నిత్య జీవాన్ని మనము పొందుకుంటాం.